హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బాస్మతి బియ్యం వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని నీళ్లు వేసుకొని 30 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత కుక్కర్లో 2 స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరుక్కున్న బీన్స్ 5, తరుక్కున్న క్యాప్సికమ్ 1, 2 క్యారెట్లు తరుక్కొని వేసుకోవాలి. అలాగే 1 ఆలుగడ్డ తరుక్కొని వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ టొమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం హీట్లో 3 నిమిషాలు కుక్ చేసుకోండి. 3 నిమిషాలు మగ్గాక కూరగాయలు ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో కారం పొడి 1 టీ స్పూన్, వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూను, బిర్యానీ మసాలా 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, అలాగే రుచికి సరిపడా ఉప్పు, తరుక్కున్న కొత్తిమీర, తరుక్కున్న పుదీనా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని 2 నిమిషాలు చిన్న మంట మీద బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. చిన్న మంటలో ఉంచుకొని బాస్మతి బియ్యంని మెల్లగా కలుపుకోవాలి, విరిగిపోకుండా. తర్వాత ఇందులో 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి గరిటెతో కలుపుకొని అవసరం అనుకుంటే ఉప్పు వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం హీట్లో 2 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మరో 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక ఓపెన్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.